ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను హృదయంలో ఉంచవలెను. నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనములుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన కుటుంబాలుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబాలుగా కడుతున్నాడు. కీర్తనలు 121లో రాసిన మాట, 128లో రాసిన మాట, యెహోవా ఇల్లు కట్టించనేడలా కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు యేసుక్రీస్తు యొక్క మహా కనికరం, ఆయన శిలువ ద్వారా మనల్ని రక్షించడమే కాదు, మనకు సరి అయిన రీతిలో భాగస్వాములను, అంటే భార్యనియొచ్చు, భర్తనియొచ్చు, సరి అయిన రీతిలో భాగస్వాములను ఏర్పాటు చేసి, అంతేగాక మనకు పిల్లల్నిచ్చి ఆశీర్వదిస్తున్నాడు. ఎంతమంది కోట్లు ఉన్నాయి ఈ రోజులలో, పిల్లలు లేరు, లేకుంటే పిల్లలు ఉన్నారు, వారు పోషించుకునే స్థితిలో లేరు. రోడ్ల మీద మనకన్నా ఎంతమంది పిల్లలు రోడ్ల మీద తినడానికి, అంటే చెత్త కుప్పల దగ్గర తీసుకుని ఆహారం తినేటోళ్ళు పిల్లలు ఉన్నారు. ప్రేమ ఇలాంటి వారి స్థితి అట్లున్నందుకు మనం హీనంగా మాట్లాడకూడదు, కానీ అట్లాంటి వారికంటే మనం ఏం శ్రేష్ఠులం చెప్పండి? లేకుంటే కోట్లు ఉన్న వాళ్ళకంటే మనం ఏం శ్రేష్ఠులం చెప్పండి? వారికి కోట్లు ఉన్నాయి, వారు రోజు బంగారు పళ్ళెంలో తినొచ్చు, కానీ వారికి పిల్లలే లేరు, ఏం చేసుకోనికే. కొందరికి భార్యనే లేదు, ఏం చేసుకోనికే. కొందరికి భర్తనే లేడు, ఏం చేసుకోనికే. కానీ ఈ కుటుంబ వ్యవస్థ అనేది ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని భార్యను ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అంటే ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పినాడు. అందుకే ఆదికాండంలోనే నోవాహుకు చెప్పినాడు, జతలుగా నీ దగ్గరకు వస్తాయి అన్ని పశువులు, భూమి మీద ప్రాకు జంతువులు, అవి ఎందుకంటే దాచి ఉంచు, ఆ తుఫానులో, ఆ 40 దినాల వర్షంలో అవి నాశనం కాకుండా చూడు అని చెప్పినాడు. ఏ గూటి పక్షి దాని దగ్గర ఉండాలి, జతగా ఉండాలి అని చెప్పినాడు దేవుడు. ఆయన చిత్తం అది. అయితే ఇక్కడ చూస్తే ఆయన మనకు కుటుంబాన్ని ఇచ్చినాడు, అందులో పిల్లల్ని ఇచ్చినాడు. అది శ్రేష్టమైన విషయం. పిల్లలు లేని వాళ్ళ కంటే మనం శ్రేష్ఠులము. పిల్లలు ఇచ్చినాడు, వారికి ఇవ్వాలని మనం కూడా ప్రార్థన చేసేవారమై ఉండాలి. అయితే పిల్లలు ఉండడం సంతోషమే, దానికంటే ముఖ్యముగా ప్రభు యొక్క వాక్యములో, ప్రభు యొక్క చిత్తంలో, యేసుక్రీస్తు పాదముల చెంత వారి నడిపించడం, వారిని పోషించడం అనేది ఇంకా శ్రేష్టమైన విషయం. నువ్వు కోట్లు సంపాదించి వారికి ఇస్తావయ్యో అనేది పెద్ద టాస్క్ కాదు, కానీ నీ పిల్లల్ని సరి అయిన రీతిలో పెంచి మనం దేవుని పాదాల చెంత పెట్టడం అనేది గొప్ప విషయం. ఒక స్త్రీ హన్న తన కుమారుడిని జాగ్రత్తగా పెంచితే సమూయేలు అయినాడు, దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్తగా అయినాడు. చూడండి ఎంత ఘనమైన స్థితి. ఒక స్త్రీ తన పిల్లవాడిని జాగ్రత్తగా పెంచితే మోషే అయినాడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించినాడు. ధర్మశాస్త్రం వేయబడ్డది. ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విడిపించినాడు. ఫరోతో మాట్లాడిన ధైర్యవంతుడు. అట్లాంటి, అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సొంటోడు ఇంకోటి లేనే లేడు. దేవుని ఇంట్లో నమ్మకమైన వాడుగా ఎందుకు పెరిగినాడు అంటే తల్లి నేర్పిన బోధ. ప్రియమైన వాళ్ళారా, అందుకే ప్రభు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో చూస్తే పిల్లల గురించి ఏం చెప్తున్నాడు అంటే ఎట్లా పెంచాలో నేర్పుతున్నాడు. నువ్వు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, తోవలో నడిచినప్పుడు వాటన్నిటిని ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడాలి. మనం ఎన్ని సోదలు చెప్పుకుంటాం, మా తాత అట్లా, మా చిన్నాయన ఇట్లా, మా పెద్దనాయన ఇట్లా, వాళ్ళ దగ్గరకు పోవద్దు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో తినవద్దు, ఇట్లాంటి కుతంత్రాలు నేర్పుతాం. కానీ బైబిల్ నేర్పాలి, దేవుని వాక్యం నేర్పాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన పిల్లలను కట్టేదిగా ఉంది. వాక్యం ఏం చేస్తుందంటే వరదల చేసేదిగా ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే వీటి ప్రకారం నడిస్తే ఏం చేస్తాను, నీ త్రోవను చక్కగా వరదల చేసుకుంది. ఇదే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. నీవు ఈ వాక్యమును బోధింపవు, నీకే తప్పిపోకూడదు. నువ్వు ఈ దివారాత్రం ధ్యానించి దీని ప్రకారం ఉంటే ఏం చేస్తావు, నీ మార్గమును వరదల చేసుకుంటావు అనుంది. ప్రియమైన వాళ్ళారా, మనము చదువుపడానికి ట్యూషన్కు పంపడము, లేకుంటే స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం కంటే ముఖ్యంగా దేవుని వాక్యంలో పెంచడం, తల్లిదండ్రులంగా బుద్ధి తెచ్చుకొని మనం పిల్లల్ని పెంచుతాం. సెల్ ఫోన్ ఇచ్చి టెక్నాలజీ అని ఫ్రెండ్స్ దగ్గరికి పంపించి కమెంట్ స్టడీస్ అని చెత్త సంబంధమైన కోల్పోతున్నాం, పిల్లలు కోల్పోతున్నాం. వారి ఇల్లీగల్ మ్యారేజెస్, ఇల్లీగల్ జీవితం జీవిస్తున్నారు. చూడకూడనివి, వినకూడనివి, వారి చిన్న వయసులో వారి హృదయాలు చెడిపోతున్నాయి. మనం జాగ్రత్త పడి
వాక్యంలో పెంచుదాం, ఆశీర్వాదానికి పాత్రలుగా మనం తీర్చిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ సన్నిధిలో కనబడటకు నిలబడటకు మాకు ఇచ్చిన భాగ్యానికి స్తోత్రములు. మా పిల్లల విషయంలో కూడా మీరు పట్టింపు కలిగి ఉన్నారు, అందుకే ఈ మాటలు రాసినారు. నిజంగా మేము బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాం. పిల్లల విషయంలో జాగ్రత్త పడటం కృపనీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బలం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.